మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి ఏవైతే ఈ రెండు విషయాలపైన అటెన్షన్ ఇవ్వాలి, వాటిని ఎలా మనం సరి చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా బాడీని డీటాక్స్ ఎలా చేసుకోవాలి, బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలను, విష పదార్థాలను బయటికి ఎలా పంపించాలి, డైలీకి డైలీ సఫాయి ఏదైతే కొందరు చూడండి ఇల్లు సఫాయి డైలీ చేసుకుంటారు, కొందరు 2-3 రోజులకు ఒకసారి చేసుకుంటారు, కొందరు వారం రోజులకు ఒకసారి చేసుకుంటారు, కొందరు 1 మంత్కి ఒకసారి చేసుకుంటారు. దాన్ని బట్టి తెలిసిపోతుంది ఇల్లు ఎలా ఉందనేది. అదేవిధంగా ఒకవేళ మనం అనారోగ్యపడకుండా ఉండాలి అంటే డైలీ శరీరంలో తయారయ్యే టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో డైలీకి డైలీ మనం బయటికి పంపించగలగాలి. దానికోసము సహజమైన విధానాల గురించి మీకు తెలియజేస్తాను. గత 25 సంవత్సరాలుగా నేను నేచురోపతి విధానాన్ని ఫాలో చేస్తూ చిన్న చిన్న విషయాలను ప్రాక్టికల్గా ఫాలో చేస్తున్నాను. తద్వారా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. అనేక మందికి కూడా మార్గదర్శనం చేయగలుగుతున్నాను. మొట్టమొదటిగా శరీరాన్ని డీటాక్స్ చేసుకోవాలంటే అన్నింటికన్నా సహజమైన విధానము జల చికిత్సా విధానము. దాన్నే వాటర్ థెరపీ అంటారనమాట. ఈ జల చికిత్సా విధానము అన్నింటికన్నా సహజమైనది మరియు ఎటువంటి ఖర్చు లేనటువంటిది. ఈ శరీరం అనేది మనందరికీ తెలిసిందే 70-75% శరీరంలో వాటర్ ఉంటుంది, జలతత్వం ఉంటుంది. ఈ 75% ఏదైతే మ్యాక్సిమం వాటర్ ఉందో శరీరంలో, దీని కారణంగా శరీరానికి వాటర్ యొక్క రిక్వైర్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో 75% వాటర్ అనగా ద్రవ పదార్థము, 25% ఘన పదార్థం ఉంది. అయితే శరీరానికి కావాల్సింది కూడా 75% ద్రవ పదార్థాలు, 25% ఘన పదార్థాలు. ముఖ్యంగా మనం అనారోగ్యపడడానికి ఇదే కారణం అన్నమాట. మనం ప్రతిరోజు శరీరానికి 25% వాటర్ని ఇస్తున్నాము, 75% ఘన పదార్థాన్ని ఇస్తున్నాము. బిల్కుల్ ఆపోజిట్గా ఎవరైతే స్వయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నారో వారు శరీరానికి మినిమం 50% ద్రవ పదార్థాలు, 50% ఘన పదార్థాలు ఇస్తే చాలా మంచిది. మీరు చెక్ చేసుకోండి, ఒక రోజులో మీరు ఎన్నిసార్లు అయితే భోజనం చేస్తున్నారో, ఏ తింటున్నారో, తాగుతున్నారో దానిలో చెక్ చేసుకున్నట్లయితే ఘన పదార్థము యొక్క పర్సంటేజ్ 70-80% ఉంది. ద్రవ పదార్థాలు వాటర్ కానీ, లేదా పాలు కానీ, టీ కానీ, చాయ్ కానీ, పండ్ల రసాలు కానీ, ద్రవ పదార్థాలన్నీ చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇదే అనేక అనారోగ్యాలకు కారణము. కాబట్టి శరీరంలో వాటర్ లెవెల్ను మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా అవసరము. మనము నిరోగిగా ఉండాలి అంటే దాని కొరకై నేను జల చికిత్సా విధానాన్ని మీకు తెలియజేస్తాను. ఎవరైతే నేను ఎలా చెప్పానో అలా మీరు ఒక 1 మంత్ కూడా ఫాలో చేసినారంటే మీకు 50% రోగాలు ఏవైతే ఉన్నావో వాటిని మీరు ఖతం చేసుకోగలుగుతారు వితౌట్ ట్యాబ్లెట్స్. ఎక్కడైతే వ్యర్థం ఉందో అక్కడే విష పదార్థాలు తయారవుతాయి, వ్యర్థ పదార్థాలు కారణంగా. తద్వారానే మీరు అనారోగ్యపడతారు. కానీ డైలీ ఏదైతే మీ వాటర్ థెరపీ ద్వారా శరీరాన్ని క్లీన్ చేసుకుంటారో తద్వారా మీరు ఎప్పుడు కూడా అనారోగ్యపడరు. అయితే నేను ఇప్పుడు మీకు ఒక రోజులో 24 అవర్స్లో మనము ఈ వాటర్ థెరపీని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మనము రాత్రి నుంచి ప్రారంభిద్దాం. రాత్రి నిద్రించే ముందు చేయాల్సిన 2 పనులు. ఇవి చాలా చిన్న విషయాలు, కానీ ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎంతో దోహదపడతాయి. మొట్టమొదటిది, ఎప్పుడు మనం నిద్రించే ముందు చేయాల్సిన పని యూరిన్ పాస్ చేసి రావాలి. రెండవది, యూరిన్ పాస్ చేసి వచ్చిన తర్వాత 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగి పండుకుంటే చాలా మంచిది. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే రాత్రి నిద్రిస్తారో, రాత్రి 10 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు ఈ 8 అవర్స్ టైం ఏదైతే ఉంటుందో పరమాత్మ ఈ బాడీలో ఒక బయో క్లాక్ సెట్ చేసినారు, గడియారం సెట్ చేసినారు. అయితే ఈ 8 గంటల సమయము బాడీ యొక్క క్లీనింగ్ సమయము మరియు హీలింగ్ సమయము. ఈ క్లీనింగ్ మరియు హీలింగ్ సమయంలో మీరు ఈ శరీరంలో ఎటువంటి నీరు ఉంచడం లేదు. ఒకవేళ మీరు యూరిన్ చేయలేదనుకోండి, యూరిన్ అనగా శరీరానికి అవసరం లేనటువంటి కెమికల్స్ అది బయటికి పంపించేసింది. మీరు యూరిన్ చేయలేదనుకోండి, రాత్రంతా యూరిన్ శరీరంలోనే ఉండిపోతుంది. ఆ కెమికల్స్ అనేక దుష్ప్రభావాన్ని శరీరంపై చూపిస్తాయి. కాబట్టి రాత్రి యూరిన్ చేయడం ఒకటి, రెండవది 1 గ్లాస్ వాటర్ తాగడము చాలా మంచిది. ఎందుకంటే మీరు ఏదైతే ఈ 1 గ్లాస్ వాటర్ తాగారో ఇదే 1 గ్లాస్ వాటర్ రాత్రంతా శరీరాన్ని క్లీన్ చేస్తుందన్నమాట. ఏ ఇంట్లోనైతే నీళ్లు తక్కువగా ఉంటాయో
ఆ ఇంట్లో క్లీన్నెస్ అనేది ఉండదు. అదేవిధంగా శరీరంలో ఎప్పుడైతే మనము వాటర్ కంటెంట్ మనం సరిగా ఇవ్వమో అప్పుడు శరీరం క్లీనింగ్ అనేది మంచిది కాదు. కాబట్టి రాత్రి ఈ 2 విషయాలు కంపల్సరీ పాటించండి. కొందరు అంటారన్నమాట, సార్ మేము రాత్రి ఒకవేళ వాటర్ తాగితే మాకు మధ్యలో యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుందని. నిద్ర ఎప్పుడు డిస్టర్బ్ కాదు. మీకు ఎవ్రీ 1 అవర్ 1.5 అవర్కి ఒకసారి మీ కళ్ళు ఆటోమేటిక్గా తెలుస్తాయి. చూడండి, మీరు రాత్రి ఒక 8 గంటలు పండుకున్నారనుకోండి, దానిలో 2-3 సార్లు ఆటోమేటిక్గా మీ కళ్ళు ఓపెన్ అయిపోతాయి. మీకు యూరిన్ సంకల్పం వచ్చింది అంటే అప్పుడు మీరు నిద్ర నుంచి బయటికి వచ్చారు, అప్పుడే వస్తుంది సంకల్పము. కాబట్టి మనకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని చాలామంది రాత్రి వాటర్ తాగకుండా పండుకుంటారు. ఇదే చాలా రోగాలకు కారణము. గత 25 సంవత్సరాలుగా నేను ఎప్పుడు అనారోగ్యపడకుండా ఉండడానికి మెయిన్ కారణం ఇదే. రాత్రి ఈ 2 విషయాలు కంపల్సరీ పాటిస్తాను. ఒకవేళ నేను రాత్రి 10 గంటలకు నిద్రించినట్లయితే ఒక గ్లాస్ వాటర్ తాగి పండుకుంటాను. దాదాపుగా 1:30-2 గంటల సమయంలో కళ్ళు తెరుస్తాయి. యూరిన్ సంకల్పం వస్తుంది, యూరిన్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు తాగే పండుకుంటాను. ఎందుకంటే ఇంకా 4 గంటలు బాడీ తను క్లీన్ చేసుకోవాల్సిన సమయం ఉంది. కాబట్టి వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతో ఉంది ఈ శరీరాన్ని క్లీన్గా ఉంచుకునేందుకు, అనారోగ్యపడకుండా ఉండేందుకు.